వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చిన్న పిల్లల్లో కానివ్వండి, చదువుకుంటున్న వాళ్ళలో కానివ్వండి, చాలా భయాలు ఉంటాయి. ఊరికే ఉలికి పడుతూ ఉంటారు, లేకపోతే స్కూల్ నుంచి రాగానే డల్గా ఉండడం, ఏమైందంటే చెప్పకపోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అసలు పిల్లల్లో భయానికి కారణం ఏంటి? వాళ్ళు నిజంగా ఏ భయం లేకుండా కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి? ఈరోజు ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఇంకా హెచ్ఆర్ లీడర్ శ్రీలత గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్ యూ టు ఐ డ్రీమ్ as well. ఇట్స్ అవర్ ప్లెజర్ మ్యామ్. సో అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి 1 year మొత్తం చదువుతారు. ఎగ్జామ్స్ అంటే ఫేర్ ఉంటుంది, లేకపోతే ఏదైనా ఒక చిన్న మాట అన్నా కానీ భయపడుతూ ఉంటారు. ఒక కాన్ఫిడెంట్ లైఫ్ని ఒక స్టూడెంట్ లీడ్ చేయాలి అంటే పేరెంటింగ్ ఎలా ఉండాలి, స్టూడెంట్ ఎలాంటి లైక్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ లేకుండా ఉండాలంటే, ఫ్రీగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, పిల్లలు పూర్తి ఇయర్ చదువరు, అందుకే లాస్ట్ మినిట్ ప్రెషర్ అవుతుంది. అవును, ఎగ్జామ్ ఒక 3 weeks ముందు అయ్యో నాకు ఎగ్జామ్, నాకేం చదువులేదు. ఎస్పెషలీ కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్ స్టూడెంట్స్ బంక్ కూడా చేస్తారు. స్కూల్ అయితే బంక్ చేయడానికి అవకాశం లేదు, కాలేజ్లో బంక్ హాయిగా చేసేస్తున్నారు. సో లాస్ట్ మినిట్ దాకా చదువులేక లాస్ట్ మినిట్ అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవాలి. సో అది ఒక టెన్షన్ ఉంటుంది. సెకండ్ ఇస్ సొసైటీ, పేరెంట్స్ అండ్ టీచర్స్ చాలా ప్రెషర్ పెడుతున్నారు. అంటే మార్క్స్ కోసం అంటారు, మార్క్స్ కోసము, ర్యాంక్స్ అని చెప్పి. మార్క్స్ కోసం ఫస్ట్ ఇస్ మార్క్స్, సెకండ్ ఇస్ ఈ కెరియర్ చూస్ చేయాలా. నేను ఇంజనీర్ అవ్వలేను కానీ నువ్వు ఇంజనీర్ అవ్వాలి, పిల్లలు అవ్వాలని ఒక చేయాలని ప్రెషర్, వాళ్ళ డ్రీమ్స్ పిల్లలతోని ఫుల్ఫిల్ చేయాలని ఒక ప్రెషర్. థర్డ్ ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథ్స్ అంటే భయం, కానీ నా పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, ఈ అమ్మాయి నేను ఇంజనీర్ అవ్వలేను, మా కూతురు అన్న అబ్బాయి అన్న ఇంజనీర్ అవ్వాలి, నాకు మ్యాథ్స్ అంటేనే భయం, ఎందుకు మరి ఫీల్డ్ వెళ్ళాల. సో పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు, పిల్లలతోని చేపిస్తున్నారు, అది ఇంకో ప్రెషరు. నాకు సైన్స్లో ఇంట్రెస్ట్, నాకు కామర్స్లో ఇంట్రెస్ట్, కానీ బికాస్ ఆఫ్ పేరెంట్స్ ప్రెషర్ ఐ హ్యావ్ టు డూ ఇంజనీరింగ్ అన్న మెడిసిన్ అన్న, అది ఒక ప్రెషర్. ఇంకోటి మార్క్స్, మీరు మార్క్స్ గురించి అన్నారు. ఈ కాలంలో నేను 10th class చదివినప్పుడు 72% వాజ్ ది స్కూల్ టాపర్. ఇప్పుడు 72% వాజ్ వెరీ ఆర్డినరీ. 50-60 అని సెకండ్ క్లాస్ లాగా, 60 is second class, 50 is become like third class. సో 90, 95, 98% వచ్చినా కూడా వాళ్ళ ఫేవరెట్ కాలేజెస్ దొరకలేదు. సో కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువ అయిపోయింది. ఆ కాంపిటీషన్ ఎక్కువ అయిన వల్ల ఈ స్టూడెంట్స్కి ప్రెషర్ ఉంటుంది, టీచర్స్ ప్రెషర్ చేస్తున్నారు, పేరెంట్స్ కూడా ప్రెషర్ చేస్తున్నారు. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్లో వాళ్ళ కెరియర్, లెట్ దెమ్ బిల్డ్ దే కెరియర్. నాకు సైన్స్ అన్న, ఆర్ట్స్ అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఆ కెరియర్లో బిల్డ్ చేసుకోవాలి. పేరెంట్స్ ప్రెషర్ చేయొద్దు ప్లీజ్. నేను ఇంజనీర్ అవ్వలేదు, నేను మెడిసిన్ మా ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వలేదు, నేను లాయర్ అవ్వలేదు, కానీ నా పిల్లలు అదే అవ్వాలని ఒక కోరిక ఉంటుంది. కోరిక ఇస్ నాట్ అ ప్రాబ్లం, కానీ ప్రెషర్ చేయొద్దు. నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకు దాంట్లో అస్సలు మైండ్ పెట్టలేను, అసలు దాంట్లో యూనో ఐ వాంట్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతే మార్క్స్ తగ్గుతుంది, మార్క్స్ చాలా వరకు తగ్గుతుంది. సో ఒకవేళ నాకు ఆ మార్క్స్ తగ్గినప్పుడు నాకు కూడా ప్రెషర్ ఉంటుంది, అయ్యో నాకు ఐ డెంట్ స్కోర్. ఇప్పుడు ఝాన్సీ అండ్ శ్రీలత క్లాస్మేట్స్ అనుకోండి, ఝాన్సీ 70-80% హాయిగా దొరికిపోతుంది, నాకు 50-60 కూడా చాలా డిఫికల్ట్గా దొరుకుతుంది. అప్పటికి నా మీదనే నాకు ప్రెషర్ ఉంటుంది. ప్లస్ టీచర్స్, అయ్యో నువ్వేంటి ఇంత తక్కువ మార్క్స్ దొరుకుతుంది, నువ్వేం చేయలేవు. టీచర్స్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎంకరేజింగ్ వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రతి టీచర్, కానీ కొన్ని టీచర్స్ వాళ్ళ డిస్కరేజ్ చేస్తున్నారు. నేను 10th classలో ఉన్నప్పుడు, నాట్ 10th class, 11th or 12th classలో ఉన్నప్పుడు నాకు మార్క్స్ మంచిగా రాలేదు. సో మై మదర్ వాజ్ ఆల్సో స్కూల్ టీచర్. వాళ్ళ కొలీగ్ మా ఇంటికి వచ్చినప్పుడు, శ్రీలత ఏం చేయొద్దు, ఒక ఈ టైపింగ్ నేర్పియండి, ఒక షార్ట్ హ్యాండ్ నేర్పియండి, ఏదో టైపిస్ట్ అని అవుతుంది.
సో 9 టైప్ కంపారిజన్స్ అంటారా? కంపారిజన్స్ ఒకటి తక్కువ చేసి మాట్లాడడం, యూనో డిమోటివేటింగ్ డిస్కరేజింగ్ అంటారు. నా మమ్మీ ఇన్ఫ్యాక్ట్ ఇమీడియట్లీ షీ స్కోల్డెడ్ హర్ కొలీగ్. ఓకే. ఏమనింది అంటే, అఫ్ కోర్స్ శ్రీలత మా మార్క్స్కి నాకు అస్సలు ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ఐఎమ్ వెరీ వెరీ అన్హ్యాపీ. కానీ ఆమె జీవితంలో మంచిగా చేస్తుంది అని నాకు ఒక ధైర్యం ఉంది, ఒక ఎంకరేజ్మెంట్ ఉంది. సో అలాంటి పేరెంట్స్ ఉంటే హాయ్ ఉంటుంది, అట్లీస్ట్ యూనో ఒక మోటివేషన్ దొరుకుతుంది. అమ్మ అలా చెప్పారు వాళ్ళ కొలీగ్ ముందు, నేను మంచిగా చదువుకోవాలని ఒక నా సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. కానీ పేరెంట్స్ కూడా అవును ఈమె ఏం చేయలేదు, ఒక టైపిస్ట్గా పెడతామంటే టైపిస్ట్ ఇస్ నాట్ అ రాంగ్ జాబ్, ఐఎమ్ నాట్ సేయింగ్ నో. కానీ యూనో డిస్కరేజ్ చేసి డిమోటివేట్ చేసి ఈమెకి ఏం జీవితంలో ఏం చేయలేదు, ఒక టైపిస్ట్ అని అవుతుంది అని, అలాంటి డిస్కరేజ్మెంట్ చేయకూడదు. సో పేరెంట్స్ ఎస్పెషలీ యంగ్స్టర్స్, నేను అప్పుడు 15-16 years ఉన్నప్పుడు నా అదే మైండ్లో ఉండిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను 15-16 30-40 years తర్వాత కూడా నాకు అది ఇన్సిడెంట్ గుర్తుంది. సో నేను మమ్మీ చెప్పినట్టు I didn't take that into consideration. నేను ఇంటర్ బాగా చేయలేదు, కానీ డిగ్రీ మంచిగా చేశాను, ఎంబీఏ చేశాను, ఇప్పుడు హెచ్ఆర్ లీడర్ అవుతున్నాను, హెచ్ఆర్ లీడర్గా పనిచేస్తున్నాను. సో కానీ చిన్నపిల్లలు అదే పట్టుకుని నాకు అంటే ప్రొలాంగ్ అవుతుంది, అది బిల్డ్ స్ట్రెస్ అవుతుంది, మెంటల్ వెల్నెస్ అయిపోతుంది, యూనో టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అయిపోతుంది. ఓకే. జనరల్గా పెద్ద అయ్యాక కూడా చూస్తూ ఉంటాం, నన్ను చిన్నప్పుడు వాళ్ళు ఏదో అన్నారని చెప్పి చిన్నప్పుడు జరిగినవి కూడా వాళ్ళు ఇన్సిడెంట్స్ దానివల్లే నేను ఇలా అయ్యానని చెప్తూ ఉంటారు. నిజంగా ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయాలి పేరెంట్స్ కంపేర్ చేసే ముందు కూడా. అబ్సల్యూట్లీ. ఎందుకంటే నేను చెప్పినట్టు 35-40 years ముందు అయిన ఇన్సిడెంట్ నాకు ఇప్పుడు దాకా గుర్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ చిల్డ్రన్, నా టీచర్ వాళ్ళ చిల్డ్రన్ ఏమో డిగ్రీ ఏమో చేశారు, పీజీ ఏమో చేశారు, కానీ షీఈస్ నాట్ వర్కింగ్. షీ హ్యాస్ 3 daughters. వాళ్ళ ఏంటో పెద్ద, అట్లీస్ట్ మై క్లాస్మేట్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్ CEO or something like that. దాన్ని కంపేర్ చేస్తే నేను ఇంకా బాగా చేశాను జీవితంలో. సో అలాంటి కంపారిజన్స్ చేయకూడదు, అలాంటి డిమోటివేట్ కూడా చేయకూడదు. టీచర్స్ వచ్చినప్పుడు అమ్మ నువ్వు మంచిగా చదువుకో, మీ పేరెంట్స్ కష్టపడుతున్నారు కదా, నువ్వు మంచిగా చదువుకో, నీకే జీవితంలో బాగుంటుంది అని అలాగా మోటివేట్ చేయవచ్చు, కానీ డిస్కరేజ్ అయితే చేయకూడదు. సెకండ్, నేను చెప్పినట్టు పేరెంట్స్ చాలా ప్రెషర్ పెడుతున్నారు. పేరెంట్స్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ షుడ్ డూ వెల్. ఒక సెంటెన్స్ పట్టుకొని ఆ జీవితంలో మొత్తం ప్రెషర్ పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఝాన్సీ, ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, బట్ వాళ్ళ హెల్త్ ప్రాడ్ అయిపోతుంది. చిన్న పిల్లలు ఇప్పుడు 25-year-old నా కొలీగ్ ఉండే ఇంటెలి గ్రూప్లో ఒక 25 years back, he died of cardiac arrest in his sleep. 25 years చిన్న అబ్బాయి ఫ్రెషర్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు 6-8 monthsలో చనిపోయారు. అది కూడా ప్రెషరు. ఇంకోటి క్యాన్సర్, చిన్న పిల్లలకి క్యాన్సర్ వచ్చేస్తుంది. సో బికాస్ ఆఫ్ ప్రెషర్, బికాస్ ఆఫ్ కోర్స్ జెనెటిక్ కూడా ప్రాబ్లం ఉంది లేదంటే లేదు, కానీ ఈ మెంటల్ ప్రెషర్స్, ఫిజికల్ ప్రెషర్స్ వల్ల దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఒక క్యాన్సర్ అన్న, ఒక కార్డియాక్ అరెస్ట్ అని అయిపోతుంది, వేరే అండ్ ఆల్సో బ్యాక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. బికాస్ ఆఫ్ ప్రెషర్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. So back problems is not necessarily because of posture or anything. It can be, the spine can affect because of the health also. Okay. నిజంగా లైఫ్లో ఒక స్టడీస్ మాత్రమే కాదు, అంటే చదువుకోని వాళ్ళు కూడా చాలామంది ఎంటర్ప్రినర్గా ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా కంపారిజన్ చేసి వాళ్ళకు ఒక ట్రామా కలిగించే కన్నా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి ఒక ఫ్యూచర్ అనేది వాళ్ళకి వస్తుంది. అబ్సల్యూట్లీ. ఉట్టి ఆంట్రప్రెన్యూర్ మాత్రం లేదు, ఏ కోర్స్ అన్నా. ఇప్పుడు నాకు ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది. ఆర్ట్స్ అంటే నాట్ జస్ట్ BA, స్కల్ప్చర్లో ఇంట్రెస్ట్ ఉంది, పెయింటింగ్లో ఇంట్రెస్ట్ ఉంది.
పోన్లే డిగ్రీ అవ్వకపోతే కూడా ఇలాంటి కోర్సెస్ జాయిన్ అయ్యి వాళ్ళ సక్సెస్ఫుల్ అయితే అదే ముఖ్యం. డిగ్రీయే చేయాలా, ఇంజనీరే చేయాలా, డాక్టరే అవ్వాలా అని ఒక ప్రెషర్ పెట్టొద్దు. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా టీచర్స్తోని ఓపెన్గా మాట్లాడండి, పేరెంట్స్తోని ఓపెన్గా మాట్లాడండి. నాకు ఈ కోర్స్ నాకు వద్దు, నేను చేయలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు మ్యాథ్స్ అంటే భయం. ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్స్ తీసుకోవాలంటే మ్యాథ్స్ షుడ్ బి వెరీ గుడ్. నాకు మ్యాథ్స్ యావరేజ్, ఏదో 10th క్లాస్లో 80-90 వచ్చేసింది, కానీ మ్యాథ్స్ యావరేజ్, నాకు ఇష్టం లేదు. సో ఇంజనీరింగ్కి ప్రెషర్ చేయొద్దు. ఆమెకి బీకామ్ బీఎస్సీ చేయాలంటే అదే చేపియండి. ఒక ఇన్ ఇండియా ఇంత కోర్స్ లేదు, కానీ BFA బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని ఉంది, ఇప్పుడు JNTలో కూడా ఉంది, అండ్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంది. ఆమెకి ఫైన్ ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే నేర్పియండి. డోంట్ సే ఇంజనీరే అవ్వాలా, డాక్టరే అవ్వాలని ప్రెషర్ అన్ని కొడుతుంది. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ పట్టుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అండ్ స్టూడెంట్స్కి ఓపెన్గా మాట్లాడండి, టీచర్స్తోని అండ్ పేరెంట్స్తోని. అండ్ ఆల్సో డోంట్ స్టడీ ఇన్ ద లాస్ట్ మినిట్. నేను కూడా లాస్ట్ మినిటే చదువుకున్నాను, కానీ ప్లీజ్ డోంట్ స్టడీ ఇన్ ద లాస్ట్ మినిట్. బికాస్ ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు మీరు కూడా చిన్నవాళ్ళు, నేను చదువుకున్నప్పుడు 6-7 సబ్జెక్ట్సే ఉంది, ఇప్పుడు 10-11 సబ్జెక్ట్స్ ఉంది. సో 10-11 పేపర్స్ లాస్ట్ 1 monthలో క్రాంపింగ్గా చేయవద్దు. Study throughout the year and be leisured towards the exam time. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ so much. Thank you.